ఒకప్పుడు ఆయన ఒక టార్గెట్, విమర్శలకు కేర్ ఆఫ్ అడ్రస్. మాట తడబడితే ట్రోల్ చేశారు, అడుగు తడబడితే హేళన చేశారు. రాజకీయ వారసత్వం తప్ప సొంత వ్యక్తిత్వం లేదన్నారు. అయితే అలాంటి విమర్శలు చేసేవారికి తెలియని నిజం ఒకటి ఉంది. రాజకీయాల్లోకి రాకముందే ఆయన ఒక విజేత. వ్యాపారంలో తన సామర్థ్యాన్ని రుజువు చేసుకున్న తరువాతనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఏడాదికి పైగా పాదయాత్ర చేసి ప్రజల మధ్య తిరుగులేని ఫౌండేషన్ వేసుకున్నారు. ఆయనే ఏపీ యువనేత నారా లోకేష్. అంతేనా, మోడీ ల్యాబొరేటరీలో తయారవుతున్న నెక్స్ట్ జనరేషన్ టీంలో లోకేష్ కూడా ఒకరు అనే విషయం చాలా మందికి తెలియదు. రాజకీయాల్ని నిశితంగా పరిశీలిస్తున్న వారికి తప్ప. మరి లోకేష్ ఎలా సక్సెస్ అయ్యారు, ఏ విధంగా రాణిస్తున్నారు అనేది ఈనాటి ది లీడర్ ప్రోగ్రాంలో చూడండి. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా? మహేష్ బాబు ఫేమస్ డైలాగ్ నారా లోకేష్ కు సరిగ్గా సరిపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన లీడర్గా ఎస్టాబ్లిష్ కావడానికి చాలా పెద్ద కసరత్తే జరిగింది. కానీ నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆయనలోని పోకిరిని చూస్తున్నట్టే ఉందంటే అతిశయోక్తి కాదేమో. లోకేష్ ఒక పరిణతి గల రాజకీయ నాయకుడిగా ఎదగక ముందే ఆయన్ని ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు విపరీతంగా ట్రోల్ చేశారు. బహుశా లోకేష్ ఎదుర్కొన్నంత ట్రోలింగ్ ఎవ్వరూ ఎదుర్కోలేదని చెప్పాలి. అలాంటి ట్రోలర్స్ ను తట్టుకొని ప్రజానాయకుడిగా ఎదిగేందుకు విపరీతంగా పనిచేశారు. దాదాపు ఒక తపస్సే చేశారన్నా తప్పేమీ కాదేమో. చంద్రబాబు లాంటి రాజకీయ ఘనాపాటికి కొడుకు కావడం వల్ల లోకేష్ మీద సహజంగానే అభివర్ణించలేని హోప్స్ ఏర్పడ్డాయి. ప్రజల నుంచి నిజాయితీతో కూడిన అంచనాలు వ్యక్తమైతే రాజకీయ వైరి వర్గాల నుంచి అపహేళనలతో కూడిన నిందలు, అపనిందలు వెల్లువెత్తాయి. లోకేష్ అనే ఓ కుర్రాడిని టార్గెట్ చేస్తూ అనూహ్యమైన దాడి జరిగింది. నిజానికి ఆ దాడి అంతా లోకేష్ ను ఉద్దేశించే కాదని భావించాలి. చంద్రబాబు చేసే ఎలాంటి ప్రయత్నాన్నైనా, ఎలాంటి రాజకీయ ఎత్తుగడలనైనా మూలాల్లోకి వెళ్లి పెకిలించాలనే రాజకీయ దాడులుగా పేర్కొనాల్సి ఉంటుంది. అలాంటి తీవ్రమైన వ్యక్తిత్వ హననమే టార్గెట్ గా జరిగిన దాడిని కూడా ఎదుర్కోగలగడంలోనే లోకేష్ సక్సెస్ కు బాటలు పడ్డాయని చెప్పాలి. రాజకీయాలు ఒకప్పుడు ఏవో కొన్ని కుటుంబాలు మాత్రమే చేసేవి. ప్రజలను పాలించడం కేవలం వారి జన్మ హక్కు లేదా వారి కుటుంబ హక్కు అన్నట్టుగానే ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ పవర్లోకి వచ్చాక ఇతర అన్ని వర్గాలకు కూడా నిదానంగా అధికార పీఠాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పాలి. అప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు చాలా తేడా ఉంది. అప్పట్లో నాయకుడు చెబితే ఓట్లు పడ్డాయి, కానీ ఇవాళ నాయకులు చెప్పగానే ఓట్లు రాలే పరిస్థితి లేదు. కుటుంబ నేపథ్యం అనేది అవుట్డేటెడ్ సబ్జెక్టుగా మారింది. ఓసారి పవర్లోకి రావడం వరకు మాత్రమే కుటుంబ నేపథ్యం. ఆ తర్వాత కుటుంబ నేపథ్యానికి ఇప్పుడు పెద్దగా విలువ ఉండడం లేదు. లోకేష్ విషయంలో తొలి ఎన్నిక కూడా కుటుంబ నేపథ్యంగా జరగలేదని గమనించాలి. 2017లో పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టినా అవే ట్రోలింగ్స్కి ఎదురీదారు. ఆ తర్వాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. లోకేష్ జీవితంలో అదే తొలి ప్రత్యక్ష ఎన్నిక. తొలి ఎన్నికలోనే ఓడిపోయారంటే కుటుంబానికి ఉండే రాజకీయ నేపథ్యం పని చేయలేదనే కదా చెప్పుకోవాలి. మంగళగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద 5,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి కుర్రాడైనా సరే ఆత్మస్థైర్యం కోల్పోవడం ఖాయం. కానీ లోకేష్ ధీలా పడలేదు. అవమానాలను, అనుమానాలను పాజిటివ్గా తీసుకున్నారు. అందులో ఉండే అవకాశాలు లెక్కలు వేసుకున్నారు. తన ఓటమితో చంద్రబాబు రాజకీయ జీవితం మీద, టీడీపీ ఉనికి మీద ముసురుకున్న అవమానాలను పటాపంచలు చేయాలనే సంకల్పాన్ని లోకేష్ మౌనంగానే తీసుకున్నారని చెప్పుకోవాలి. అలా లోకేష్ పూర్తి బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణయమే యువగళం పాదయాత్ర. 2023లో యువగళం పేరిట పాదయాత్రకు శ్రీకారం చుట్టిన లోకేష్ కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేశారు. దాదాపు ఏడాది పాటు 3,000కు పైగా కిలోమీటర్లు నడిచి 100 నియోజకవర్గాలను కవర్ చేశారు. ప్రజా శ్రేణులను అత్యంత దగ్గరగా పరిశీలించారు. 2019లో టీడీపీ ఓటమి తర్వాత పార్టీని రీబిల్డ్ చేయాల్సిన అవసరాన్ని లోకేష్ గుర్తించారంటారు రాజకీయ నిపుణులు.
జగన్ హయాంలో అవినీతి పెచ్చు పెరిగిందని, ఏపీని కాపాడుకోకపోతే మన తర్వాతి తరం భవిష్యత్తు దారుణంగా దెబ్బతింటుందని, ఏపీలో రౌడీయిజం తీవ్ర రూపం దాల్చిందని చెబుతూ ప్రజల దృష్టిని ఆకర్షించారు. యువతను, మహిళలను ఆకర్షించేందుకు యత్నించారు. అన్నింటికన్నా ముఖ్యంగా మంగళగిరిలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు రాత్రైనా పగలైనా అందుబాటులో ఉండేలా చూసుకున్నారు. ఈ విధంగా తనను ఓడించిన మంగళగిరి ప్రజల చేతనే శభాష్ అనిపించుకున్నారు లోకేష్. 2024లో 90,000కు పైగా మెజార్టీ సాధించి తనను ట్రోల్ చేసిన శక్తులకు తిరుగులేని జవాబిచ్చారు. అప్పటి వరకు తండ్రి చాటు బిడ్డగా కుటుంబం నుంచి సంక్రమించిన వ్యాపారాలు చేసుకునే సీఈఓగా ఉన్న లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారా ఓ సరికొత్త పాత్రలో ఒదిగిపోయారు. తన వ్యక్తిత్వంతో పాటు విగ్రహాన్ని కూడా తీర్చిదిద్దుకున్నారు. బొద్దుగా కనిపించే వ్యాపారవేత్త స్వరూపం నుంచి సామాన్య ప్రజలు ఆకర్షించే గుడ్ లుక్స్ సొంతం చేసుకున్నారు. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకున్నారు. ఒకసారి ప్రజలతో మమేకమైతే ఎలా ఉంటుందో అర్థమయ్యాక, అందులోని టేస్ట్ దొరికాక ఇప్పుడు ఆ జీవితానికి అంకితమైపోయారంటే అతిశయోక్తి కాదేమో. ఓ సాధారణ పాదయాత్రను పీపుల్స్ మూమెంట్గా మార్చిన ఘనత లోకేష్దే అని చెప్పాలి. ఎందుకంటే జగన్ 30 ఏళ్ల లక్ష్యంతో ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టారు. జగన్ ఓడిపోతారని ఆ పార్టీ నాయకులెవ్వరూ ఊహించలేకపోయారు. జగన్ ఓటమికి గ్రౌండ్స్ లోకేష్ పాదయాత్రతో పాటు ఆయన పార్టీ కేడర్ను తీర్చిదిద్దే ప్రక్రియలోనే ఉన్నాయని చెప్పుకోవాలి. మరోవైపు మంగళగిరిలో తాను చేస్తున్న సేవా కార్యక్రమాలే ఒక రోల్ మోడల్గా మారాయని చెప్పాలి. ఇవేమీ పట్టించుకొని జగన్ చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టు ఆ తర్వాత రెవల్యూషన్గా మారిందని చెప్పాలి. ఆ రెవల్యూషన్కి ఆర్కిటెక్టు లోకేష్ అని చెప్పాల్సి ఉంటుంది. పాలిటిక్స్లో నిలదొక్కుకోవడం అనేది ప్రతిరోజు మహాయజ్ఞం లాంటిదే. నాయకుడనేవాడు నిరంతరం అలర్టుగానే ఉండాలి. అదమరిచి ఉంటే రాజకీయ రంగం నుంచి నిష్క్రమించక తప్పదు. ఎన్నో ఆశలతో వచ్చిన ఎంతో మంది నాయకులు తమ సంతానాన్ని ప్రజల ముందు నిలిపి ప్రజా నాయకుడిగా రాణించేలా చేయాలని కలలు కన్నారు. కానీ చాలామంది అందులో విఫలమయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీలో ఓ వెలుగు వెలిగిన నాయకులు సైతం ఆ తర్వాత పార్టీ మారిపోయి తమ పిల్లల కోసం బెర్తులు రెడీ చేసేందుకు యత్నించినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. కానీ లోకేష్ ఆ విషయంలో ఎంతో పరిణతి ప్రదర్శించారని చెప్పాలి. ఎందుకంటే తొలి ప్రజా ఎన్నికల్లో ఫలితం రాకపోయినా ఆయన నిరాశ చెందకపోవడానికి భారీ బ్యాక్గ్రౌండే ఉంది. మరి రాజకీయాల్లో ఓనమాలు తెలియని దశ నుంచి తన ఉపన్యాసాలతో ప్రజలను మెప్పించే స్థాయికి చేరుకున్నారు. మరి దానికి బేస్ ఎక్కడుంది? రాజకీయ రంగాల్లో రాకముందు ఆయన వ్యాపారవేత్తగా ఆయనకు పాపులారిటీ పెద్దగా లేదు. రాజకీయవేత్త అయ్యాకే పాపులారిటీ వచ్చింది. అయితే అవరోధాలను అధిగమించే లక్షణం వ్యాపారవేత్తగా ఉన్నప్పుడే అలవడిందని చెప్పాలి. విదేశీ ఉన్నత విద్యా సంస్థల్లో స్టడీ చేయడం, ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్తోనూ కలిసి పనిచేయడం వంటి అవకాశాల ద్వారా లోకేష్ సోల్ఫుల్గా, స్ట్రాంగ్ మైండెడ్గా తయారయ్యారని చెప్పాలి. రాజకీయాల్లోకి రాకముందు లోకేష్ ఏం చేశారనేది చాలా మందికి తెలుసు. ఆయన సాధారణ వ్యాపారవేత్తగానే అందరికీ తెలుసు. కానీ ఒక ప్రొఫెషనల్ వ్యాపారవేత్తగా ఎలా తయారయ్యారు? స్టాన్ఫోర్డ్ వంటి ప్రఖ్యాత యూనివర్సిటీలో చదవడం ద్వారా ఏం నేర్చుకున్నారు? ఆయన పొలిటికల్ లీడర్గా షైన్ అవ్వడానికి అక్కడ నేర్చుకున్న అంశాల్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది ఆసక్తి రేపే అంశం. వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టుల్లో పనిచేసినప్పుడు ఆయన ఎలాంటి అనుభవం గడించారనేది మరో ఇంట్రెస్టింగ్ టాపిక్. రాజకీయాల్లోకి రాకముందు లోకేష్ ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. కార్పొరేట్ ప్రపంచంలో విజేతగా సత్తా చాటుకున్నారు. అంతకు ముందు వరల్డ్ బ్యాంక్లో జూనియర్ ప్రొఫెషనల్గా పనిచేశారని చెబుతారు. ఇది చాలా మందికి తెలియదని చెప్పాలి. వరల్డ్ బ్యాంక్లోని ఈ గవర్నెన్స్ ప్రాజెక్టులపై పనిచేశారు. లోకేష్కి వరల్డ్ బ్యాంక్లో ఉద్యోగ అవకాశం రావడం అనేది పూర్తిగా ఆయన విద్యా అర్హతల మీదనే ఆధారపడి వచ్చింది. ఇదే ఆయనలోని మెరిట్ పాయింట్. ఏపీలో ఆయన ముఖ్యమంత్రి కొడుకు అనో లేక బ్రహ్మాండమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందనో వరల్డ్ బ్యాంక్ వంటి ప్రఖ్యాత సంస్థలు అవకాశాలు రావని గమనించాలి. వరల్డ్ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ సంస్థల్లో రికమెండేషన్లు పనిచేయవు. టాలెంట్ మాత్రమే మాట్లాడుతుంది. అందుకే ఆయన క్వాలిటీస్ని మెరిట్ పాయింట్గా పేర్కొనాల్సి ఉంటుంది. వరల్డ్ బ్యాంక్లో చేరడానికి ప్రధాన కారణం ఆయన అకాడమిక్ బ్యాక్గ్రౌండ్గా చెప్పాలి. ప్రపంచంలోని టాప్ ఎకనామిస్టులతో కలిసి పనిచేసే అవకాశం రావాలంటే సబ్జెక్ట్ ఉండాలి. ఆఫ్రికా దేశాల్లో టెక్నాలజీతో పేదరికాన్ని ఎలా జయించాలో ఆయన అక్కడే ప్రాక్టికల్గా నేర్చుకున్నారు. ఆ అనుభవమే ఆ తర్వాత ఏపీకి మంత్రిగా పనిచేసినప్పుడు డిజిటల్ విప్లవానికి నాంది పలికేలా చేసింది.
అలాగే లోకేష్ అమెరికాలోని మరో ప్రముఖ యూనివర్సిటీ అయిన కార్నెగీ మెలన్ యూనివర్సిటీ CMU నుంచి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో బ్యాచులర్ డిగ్రీ చేశారు. ఇది ప్రపంచంలోనే టాప్ టెక్నికల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ఒకటి. సాధారణంగా వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థలు CMU, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి టాప్ యూనివర్సిటీల నుండి ప్రతిభావంతులైన విద్యార్థులను మాత్రమే ఎంపిక చేసుకుంటాయి. సాధారణ యూనివర్సిటీ విద్యార్థులకు అవకాశం ఉండదు. అలా లోకేష్ డిగ్రీ పూర్తయ్యాక తన ప్రొఫైల్ ఆధారంగా జూనియర్ ప్రొఫెషనల్ అసోసియేట్గా ఎంపికయ్యారు. JPA ప్రోగ్రామ్ను ఎంట్రీ లెవెల్ ప్రొఫెషనల్స్కు అంతర్జాతీయ అభివృద్ధి ప్రాజెక్టుల్లో అనుభవం అందించడానికి రూపొందించడం విశేషం. ఆయన అక్కడ గవర్నెన్స్ ప్రాజెక్టులపై పనిచేశారు. ముఖ్యంగా ఇథియోపియా, సుడాన్ వంటి ఆఫ్రికా దేశాల్లో టెక్నాలజీ ఉపయోగించి పాలనను ఎలా మెరుగుపరచాలి అనే అంశంపై పనిచేశారు. ఇథియోపియా ప్రభుత్వానికి గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్, అలాగే సౌత్ సుడాన్, కెన్యా ప్రభుత్వాలకు సమానమైన గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాంలు డెవలప్ చేసినట్లు రికార్డులు చెబుతుండడం గమనించాలి. ఇది ఆయన హెరిటేజ్ ఫుడ్స్లో చేరడానికి ముందే, అంటే 2006లోనే జరగడం విశేషం. ఆ విధంగా లోకేష్ రాజకీయాల్లో వచ్చే కంటే ముందే వరల్డ్ ఎకానమీపై అవగాహన ఉందని అర్థం చేసుకోవాలి. ఎకనామికల్ డేటాను అనలైజ్ చేయడం, సమస్యను పరిష్కరించే తత్వాన్ని అలవర్చుకోవడమే ఆయా అవకాశాలను అందుకోవడంలోని పరమార్థంగా గ్రహించాలి. రేపటి ప్రపంచాన్ని శాసించే కార్పొరేట్ దిగ్గజాలైన గూగుల్, యాపిల్, టెస్లా వంటి కంపెనీల్లో ఉన్నత పదవుల్లో ఉన్న వారితో లోకేష్ కలిసి చదువుకోవడమే లోకేష్ అసలైన ఆస్తిగా పరిగణించాలి. ఆ స్నేహితులే, ఆ నెట్వర్కే ఆ తర్వాత కాలంలో ఏపీకి పెట్టుబడులు రావడానికి బాటలు వేసింది. రాజకీయాల్లో నమ్మకం చాలా ఖరీదైనది. అయితే లోకేష్ ఆ నమ్మకాన్ని కూడా స్టాన్ఫోర్డ్ నుంచే తెచ్చుకున్నట్టు అర్థం చేసుకోవాలి. లోకల్ రాజకీయాల్లో కూడా గ్లోబల్ నాలెడ్జిని వాడిన లీడర్గా లోకేష్ను అభివర్ణించాల్సి ఉంటుంది. స్టాన్ఫోర్డ్లో ఆయన ప్రధానంగా ఫైనాన్స్, మార్కెటింగ్ అండ్ ఆపరేషన్ మీద దృష్టి పెట్టారు. అంటే ఓ కంపెనీని ఎలా నడపాలి, లాభాల్లో ఎలా తేవాలి అనే దానిపై పూర్తి పట్టు సాధించారు. ఆయన చదువుకునేటప్పుడే నెట్వర్క్, టీమ్ బిల్డింగ్ చేసుకున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న కింజారపు రామ్మోహన్ నాయుడు, అలాగే లోకేష్కు నమ్మదగ్గ స్నేహితుడిగా ఉండిన అభిష్ట వంటి మిత్రులతో బలమైన టీంను బిల్డప్ చేసుకున్నారు. అలా లోకేష్ టీంలో ఇప్పటికి చాలా మంది పాత మిత్రులే ఉండడం గమనించాలి. ఇది ఆయనలోని ముందు చూపును, లీడర్షిప్ క్వాలిటీస్ని సూచిస్తుంది. 2014-19 మధ్య ఏపీకి వచ్చిన చాలా ఐటీ కంపెనీల వెనుక లోకేష్ స్టాన్ఫోర్డ్ నెట్వర్క్ ఉంది. ఆయన అమెరికా వెళ్ళినప్పుడు తన పాత నెట్వర్క్ ద్వారానే చాలా మంది వెంచర్ క్యాపిటలిస్టులను నేరుగా కలవగలిగారు. సాధారణ మంత్రులకు అపాయింట్మెంట్ దొరకడమే కష్టమైన పరిస్థితుల్లో లోకేష్కు స్టాన్ఫోర్డ్ అలుమ్ని అనే ట్యాగ్ తలుపు తెరిచి ఉంచేలా చేసింది. ఆ విధంగా రాజకీయ నాయకుల పిల్లలు విదేశాలకు ఎంజాయ్ చేయడానికి వెళ్తారనే టాకున్నప్పటికీ లోకేష్ అందుకు భిన్నంగా నెట్వర్క్ సంపాదించుకోవడానికి వెళ్లడం గమనించాలి. ఆ నెట్వర్క్ను తన కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసమే వాడుతున్నట్లు ఆయన నిర్ణయాలు, పెట్టుబడుల రాకను బట్టి అర్థం చేసుకోవాలి. మంత్రి అయ్యాక ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను బేరీజు వేసి చూస్తే పాలిటిక్స్లో వచ్చే కంటే ముందే లోకేష్ అనేక క్వాలిటీస్ని వంట పట్టించుకున్నారన్నది తేలిపోతుంది. ఇక 2008లో ఆయన హెరిటేజ్ బాధ్యతలు తీసుకున్నప్పుడు అది ఒక మోస్తారు కంపెనీ మాత్రమే. ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్నాక రిటైల్ విభాగాన్ని భారీగా విస్తరించారు. ఆయన హయాంలోనే హెరిటేజ్ టర్నోవర్ 100 కోట్ల నుంచి 1000 కోట్లకు చేరింది. స్టాక్ మార్కెట్లో కంపెనీ విలువ పెరిగింది. ఆయన వ్యాపార దక్షతకు NDTV ప్రాఫిట్ బిజినెస్ లీడర్షిప్ అవార్డు కూడా అందుకున్నారు. దీన్ని బట్టి ఆయన సక్సెస్ఫుల్ CEOగా చెప్పాలి. ఆ తర్వాతనే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారని గమనించాలి. డబ్బు సంపాదించడం ఎలాగో, సంస్థను నడపడం ఎలాగో ఆయనకు రాజకీయాల్లోకి వచ్చే కంటే ముందే తెలుసన్నమాట. లోకేష్ తొలిసారి మంత్రిగా ఉన్నప్పుడే ఏపీకి కొన్ని కంపెనీలు వచ్చాయి. అయితే ఆ విషయం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో మొదట విఫలమైన ఇప్పుడు ఆ అడ్డంకిని కూడా అధిగమించారు లోకేష్. లోకేష్ సక్సెస్ అనేది ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యే కంటే ముందే కనిపిస్తుంది. ఇది చాలా మంది పట్టించుకోని మరో కోణం. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం వెనుక లోకేష్ టెక్నికల్ టీం చాలా కృషి చేసిందన్నది ఆ పార్టీలో సీనియర్లు ఎవ్వరిని అడిగినా తెలుస్తుంది. మీడియా అంతా చంద్రబాబు నాయుడు తర్వాత ఎవ్వరు అనే దాని చుట్టూ కథనాలు నడిపించిందే తప్ప తెర వెనుక ఉంటూ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తున్న లోకేష్ను గుర్తించలేకపోయిందనే చెప్పాలి.
పార్టీకి కార్యకర్తల బలాన్ని పెంచుతూ క్యాడర్ మెంబర్షిప్ డ్రైవ్ను విస్తృతంగా నిర్వహించారు లోకేష్. అంతేకాదు తాను వంట పట్టించుకున్న విదేశీ చదువుల ఫలితమో లేక వరల్డ్ బ్యాంక్లో పనిచేసిన అనుభవమో కానీ మెంబర్షిప్ డ్రైవ్ని డిజిటలైజేషన్ చేశారు. దేశంలోనే మొదటిసారిగా పార్టీ కార్యకర్తలకు ఐడెంటిటీ కార్డ్స్, ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించింది లోకేష్. అటు దావోస్లో జరిగే వరల్డ్ ఎకనమీ ఫోరం ద్వారా యంగ్ గ్లోబల్ లీడర్గా గుర్తింపు పొందడం విశేషం. ఇది అంతర్జాతీయ స్థాయి గుర్తింపు. టెక్నాలజీపై లోకేష్కు మంచి పట్టుంది. పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు వీధి లైట్లను స్మార్ట్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేసే సిస్టమ్ తేవడానికి ప్రయత్నించారు. వ్యక్తిగా ఎంత టాలెంట్ ఉన్నా టీంని బిల్డప్ చేసినప్పుడే అసలైన విజయం లభిస్తుంది. అంకిత భావంతో పనిచేసే టీంతోనే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. ప్రొఫెషన్ మారగానే ఫ్రెండ్స్ని మార్చేయడం, ఏడాదికో కొత్త గ్రూప్ని ఫ్రెండ్స్ గ్రూప్గా క్రియేట్ చేసుకోవడం అనేది విషనరీల లక్షణం కాదని గమనించాలి. మరి లోకేష్ తన ఫ్రెండ్స్ని రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలా వాడుకుంటున్నారు? మోడీ టీం మెంబర్గా ఉండడం కోసం లోకేష్ అనుసరిస్తున్న స్ట్రాటజీస్ ఏంటి? లోకేష్ను ఇప్పుడు మరో కోణంలో చూద్దాం. గ్లోబల్ స్టూడెంట్గా కీలకమైన ఆర్థిక అంశాలపై పట్టు పెంచుకున్న లోకేష్ ఆ నాలెడ్జిని ఏపీ కోసం వినియోగిస్తుండడం ఒక అంశమైతే, కేంద్రంలోని ఎన్డీఏ కూటమి గుడ్ గవర్నెన్స్లోనూ లోకేష్ ఉన్నారన్నది ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తున్న మాట. ప్రధాని మోడీ ఇంట్రడ్యూస్ చేసిన డబుల్ ఇంజిన్ సర్కార్ పాలసీని, అందులో విస్తృత ప్రయోజనాలను అర్థం చేసుకున్న కొద్దిమంది వ్యక్తుల్లో లోకేష్ ఒకరని చెబుతారు. యూపీ, గుజరాత్లలో మొదలైన డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల పర్ఫార్మెన్స్ని గమనిస్తూ ఏపీలో కూడా అభివృద్ధి జరగాలంటే ఇటు జగన్ ప్రభుత్వాన్ని మళ్లీ రాకుండా చేయడమే కాక ఎన్డీఏలో టీడీపీ మళ్లీ కలిసేలా చొరవ తీసుకున్నది లోకేష్ అని అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఏపీలో కూటమిని కలిపిన వ్యక్తిగా పవన్ కు పేరున్న డబుల్ ఇంజిన్ సర్కార్లో మహత్తును ఆకళింపు చేసుకుని పవన్ చేసే ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేలా చంద్రబాబును ఒప్పించింది లోకేష్ అని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు టీడీపీలో ఉన్న ఆయన సన్నిహితుల్లో కొందరు ఇప్పుడు బీజేపీలో కీ పొజిషన్స్లో ఉండడం గమనించాలంటారు రాజకీయ నిపుణులు. ఆ విధంగా ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడడానికి బాహతంగా పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అయితే, లోపాయికారిగా పనిచేసే ఫలితాలు రాబడుతున్న వ్యక్తి లోకేష్. మరోవైపు లీడర్గా లోకేష్ దూరదృష్టిని కూడా ప్రస్తావించుకోవాలి. ఈ క్రమంలో చాలా మందికి తెలియని నిజాన్ని కూడా చెప్పుకోవాల్సి ఉంది. రేపటి భారతాన్ని నిర్మించే క్రమంలో దేశాన్ని విశ్వ గురువుగా నిలపాలనే భారీ స్కెచ్తో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేసుకుపోతోంది. దేశం విశ్వ గురువుగా ఆవిర్భవించాలంటే అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్డీఏతో భౌతికంగా, భావాత్మకంగా కలిసి పనిచేసే ప్రభుత్వాలు ఏర్పడాలి. ఇందుకోసం చాలా ముందు చూపుతో మోడీ కార్యాలయం పలు రాష్ట్రాల్లో మెరికల్ లాంటి యువ నాయకత్వాన్ని మోడీ టీం బిల్డప్ చేసుకుంటుంది. ఈ క్రమంలో లోకేష్, అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు, బీహార్ నుంచి చిరాగ్ పాశ్వాన్, మధ్యప్రదేశ్ నుంచి జ్యోతిరాదిత్య సింధియా, తమిళనాడు నుంచి అన్నామలై మోడీ క్లోజ్ సర్కిల్లో ఉండడం గమనించాలి. లోకేష్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్తో పాటు అడ్మినిస్ట్రేషన్లో మోడీ నమ్మే స్మార్ట్ గవర్నెన్స్కు ప్రతినిధి. ఇక పవన్ క్లీన్ పాలిటిక్స్తో, ప్రజల్లో తిరుగులేని మాస్ ఫాలోయింగ్తో ఎన్డీఏకు అతిపెద్ద అసెట్గా మారారు. వీరంతా బీజేపీ వ్యక్తులు కాదని గమనించాలి. డబుల్ ఇంజిన్ సర్కార్ స్ఫూర్తిని అర్థం చేసుకుని వచ్చే ఏ యువ నాయకుడైనా మోడీ టీంలో కలుపుకొని దేశ రాజకీయాలను మలుపు తిప్పే భారీ సన్నాహాలే చాప కింద నీరులా జరిగిపోతున్నాయని ఢిల్లీ సర్కిల్స్ ద్వారా తెలుస్తోంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని అందుకోవడం కోసం ఓ విధంతో ముందుకెళ్తున్న మోడీ టీం మెంబర్ లోకేష్ కావడం గమనించాలంటారు రాజకీయ నిపుణులు. మోడీ హయాంలో ఎకనామిక్స్ మారిపోయాయంటే అతిశయోక్తి కాదు. అందరూ చదువుకున్నది ఒకటే ఎంబీఏ అయినా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారిన ఎకానమీ డైనమిక్స్లో మొత్తం నిర్వచనాలే మారిపోయాయి. ఈ క్రమంలోని నాలెడ్జ్ ఎకానమీ అనే యాంగిల్లో భారత్ పనిచేసుకుపోతోంది. మోడీ దేశాన్ని $5 ట్రిలియన్ల ఎకానమీగా మార్చాలనుకుంటున్నారు. ఆ లక్ష్య సాధనలో లోకేష్కున్న స్టాన్ఫోర్డ్ బ్యాక్గ్రౌండ్, ఐటీ రంగంపై అవగాహన సరిగ్గా సరిపోతున్నాయి. ప్రపంచంలో ఏం జరుగుతున్నది, ఏపీలో ఏం జరుగుతోంది అనే డాట్స్ని కనెక్ట్ చేసి లోకేష్ చేస్తున్న ఆపరేషన్ అర్థం చేసుకోవచ్చంటారు నిపుణులు. 2019లో ఓడిపోయినా పట్టు వదలకుండా యువగళం ద్వారా ప్రజల్లోకి వెళ్లిన తీరు మోడీకి బాగా నచ్చింది. ఇలాంటి డైహార్డ్ స్పిరిట్ని మోడీ లైక్ చేస్తారు. అలాంటి వారికి మోడీ టీంలో స్థానం దొరుకుతుందంటారు మోడీ గురించి బాగా తెలిసిన వారు.
గూగుల్, మైక్రోసాఫ్ట్, టెస్లా వంటి కంపెనీల ప్రతినిధులతో లోకేష్ నేరుగా మాట్లాడగలగడం ఏపీకి మాత్రమే పనికొస్తుందా? అలాగే ఉత్తరాదికి చెందిన ముఖేష్ అంబానీ, అదానీ వంటి టాప్ కంపెనీలు ఏపీలో పెట్టుబడుల మొత్తాన్ని భారీగా పెంచడం గమనించాలి. రిలయన్స్ ఇండస్ట్రీ అలాగే అదానీ గ్రూప్ గత నవంబర్, డిసెంబర్ నాటికే పెట్టుబడులు భారీగా పెంచడం విశేషం. ఆ రెండు గ్రూపులు కూడా విశాఖ మీద ఫోకస్ చేసి ఏఐ డేటా సెంటర్లు, రెన్యూవబుల్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో భారీ ఇన్వెస్ట్మెంట్ ప్రకటించాయి. ఈ పెట్టుబడుల సక్సెస్ విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి పేరొచ్చినా అందుకు తెర వెనుక ఉండి కథ నడిపించింది లోకేష్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో. ఆ విధంగా విద్య, వ్యాపార రంగాల్లో ఎంతో అనుభవం గడించిన లోకేష్ 2013లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2014లో టీడీపీ జనరల్ సెక్రటరీగా పార్టీని డిజిటల్గా బలోపేతం చేసే చర్యలు చేపట్టారు. 50 లక్షలకు పైగా సభ్యులను ఆన్లైన్లో చేర్పించడం భారతదేశంలోనే మొదటి డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్గా నిలిచింది. ఎన్టీఆర్ ట్రస్టులో ట్రస్టీగా పార్టీ మెంబర్లకు 2 లక్షల ప్రమాద బీమా అనేది ఓ అరుదైన అంశంగా ఖ్యాతికెక్కింది. ఇప్పుడు ఏపీకి ఐటీ మంత్రిగా 20 లక్షల ఉద్యోగాలు సృష్టించే లక్ష్యంతో పనిచేస్తున్నారు. పార్టీలో బాధ్యతలు తీసుకున్న కాలంలోనే హెరిటేజ్కు డైరెక్టర్గా వ్యవహరించారు. వ్యాపారం వంటబట్టించుకున్న లీడర్షిప్ స్కిల్స్ని పాలిటిక్స్లో అప్లై చేశారు. అభివృద్ధిని పరుగులు పెట్టించడంలో సింగపూర్ మాజీ ప్రధాని లీ కువాన్ యూ అలాగే రాజకీయాల్లో ఆదర్శంగా అటల్ బిహారీ వాజ్పేయిని తాను ఫాలో అవుతానని లోకేష్ ఓ సందర్భంగా చెప్పడం ఆయనలోని విజనరీని పట్టి చూపుతోంది. కష్టాలనేవి నాన్ లీడర్స్ని బలహీనం చేస్తే అసలైన లీడర్స్ని బలోపేతం చేస్తాయని లోకేష్ బలంగా నమ్ముతారు. ఇక జగన్ హయాంలో తండ్రి చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు తాను మెంటల్గా బలహీన పడలేదని, ఆశావాహ దృక్పథంతో వ్యవహరించారని గుర్తు చేసుకుంటారు. రాజకీయంగా ఎలా వ్యవహరించాలో జైలుకు వెళ్లి తండ్రి గైడెన్స్ తీసుకున్నారని చెబుతారు. ఆంధ్రాను ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్గా మార్చాలని, 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడం కోసం ప్లే చేయాల్సిన గేమ్స్ మీద సీరియస్గా దృష్టి పెట్టారు లోకేష్. టెక్నాలజీ మీద బాగా పట్టున్న యంగ్ లీడర్ రేపటి తరాన్ని కాపాడుకోవడం విషయంలోనూ అంతే కేరింగ్గా ఉంటున్నారు. 16 ఏళ్లలోపు వారిని సోషల్ మీడియా దుష్ప్రభావం నుంచి తప్పించడానికి సరికొత్త ఆల్గారిథమ్స్ మీద వర్కౌట్ చేస్తున్నారు. దీన్ని బట్టి లోకేష్ను ఒక విజనరీగా అభివర్ణిస్తే తప్పెలా అవుతుంది? రాజకీయ కుటుంబంలో పుట్టిన తొలి పోటీతోనే ఓటమి చవి చూసిన ఆ తరువాత భారీ మెజారిటీతో గెలిచి అతి తక్కువ కాలంలోనే ప్రజా నాయకుడిగా ప్రశంసలందుకుంటున్న లోకేష్ తన లక్ష్యాల దిశగా వేగంగా సాగిపోతున్నారు. అలాగే అటు పార్టీ పరంగా చూసినా చంద్రబాబు తరువాత టీడీపీకి సారథి ఎవరు అనే ప్రశ్నను సంధించే సాహసం ఇప్పుడు ఎవరూ చేయకపోవచ్చు. కానీ లోకేష్ మీదున్న బాధ్యతల బరువెంత అనేది మాత్రం ఆసక్తి రేపే అంశమే. ఇది ఇవాల్టి లీడర్ ప్రోగ్రామ్. వచ్చే ఎపిసోడ్లో మరో లీడర్లోని మరిన్ని కోణాలేంటో తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.